జయశంకర్ గారు 50 ఏళ్ళ కంటే ఎక్కువ తెలంగాణ కోసం పోటీ పడ్డారు. తెలంగాణ ఫామ్ అయింది. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఆయన వైస్ ఛాన్సలర్గా ఉండ్రి ఆయన చేసిన సేవ బ్రహ్మాండమైన సేవ. అతనికి ఎంత రికగ్నిషన్ రావాల్సి ఉండేనో నా అభిప్రాయంలో రాలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆయన చేసిన పనిని గుర్తించి అతన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆదరిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇది ఇక్కడ ఆయన మెమోరియల్ లెక్చర్ కోసం వచ్చింటిని 3 నెలల కింద నన్ను ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు. సరే అని నేను ఒప్పుకున్నాను. నేను చదువుకున్నది ఉస్మానియా నిజాం కాలేజీలో. ఇక్కడైతే ఒకసారి నాకు ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు. అంతనే కానీ ఈ యూనివర్సిటీతో సంబంధం లేదు. కానీ ఈ యూనివర్సిటీ మా ఇంటికి దగ్గరనే ఉన్నది, 20 నిమిషాల దగ్గర. వాళ్ళు పిలిస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. సరే వస్తానని వచ్చిన అదనమాట. ఓకే. జయశంకర్ గారి జయంతి సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో జయశంకర్ మెమోరియల్ ఎండోమెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి స్మారక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డాక్టర్ ఎస్ వెంకటనారాయణ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్, న్యూఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి వారు తన ప్రసంగంలో ఫెడరలిజం ఇన్ ఇండియా అన్న అంశం మీద ప్రసంగించడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. వాస్తవంగా ఇప్పటివరకు జయశంకర్ గారి స్మారక ఉపన్యాసాలు 12 నిర్వహించినాం. ఈ 12 స్మారక ఉపన్యాసాలు 2013లో ప్రారంభించి ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాం. అదేవిధంగా వారి పేరుతో ఒక గోల్డ్ మెడల్ని కూడా సామాజిక శాస్త్రాల్లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నాం. వారి కొన్ని రచనల్ని కూడా బయటికి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని అక్కడక్కడ ముద్రించిన వాటిని కూడా ఒక్క దగ్గర తీసుకురావడం కంపైల్ చేసే ప్రయత్నం. అదేవిధంగా మిగతా అచ్చుగాని రచనలు కూడా అచ్చువేయించే ప్రయత్నం కూడా చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. డాక్టర్ జయశంకర్ మెమోరియల్ ఎండోమెంట్ ట్రస్ట్ అనేది నిరంతరం వారి ఆలోచనలకు వారి ఆశయ సాధన కోసం పనిచేస్తుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియదు.